నెల్లూరు రూరల్ సే వేణు ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, అటువంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ట్రాన్స్జెండర్ల నేత వైష్ణవి నాయక్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని, తమపై వస్తున్న దుష్ప్రచారాలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో కావ్య, రవిత్రేని, ట్రాన్స్జెండర్ అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ చిన్న మీటింగ్ పెట్టాలని చెప్పేసి రాత్రి చెప్పాను. చెప్పగానే ఇంతగా ఘనంగా ఏర్పాటు చేస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. ఇంటి దగ్గర లేకపోతే దేవాలయం అంటే దేవాలయం దగ్గర వరండాలోనో ఎక్కడో కూర్చొని అందరం బట్టి మాట్లాడతాము కొద్దిసేపు అనుకున్నా. కానీ ఇట్లా మీరు అరేంజ్ చేస్తారు అనుకుంటే ఇంకా మీకు కొద్దిగా టైం ఇచ్చి ఇంకా కొద్దిగా గ్రాండ్గా మీరు కూడా ఎక్కువ గ్యాదర్ అయ్యే విధంగా నేను చెప్పుండేవాడిని. కొద్దిగా అనుకోకుండా అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గత 10 రోజులుగా మనం చూస్తూ ఉంటే 2 ఇన్సిడెంట్స్ జరిగింది. వీటిని దృష్టిలో అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీ కమ్యూనిటీ గ్రూప్ ఏమంటే అందులో ఆయన పోస్ట్ చేస్తుంటే ఈ విధంగా సంఘటన జరిగిందని చెప్పి మీకు కూడా తెలియపరుస్తారు. ఇది కాకుండా తాడేపల్లి కూడా జరగకూడదు. అది ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక జెంట్ వల్ల, ఒక పార్ట్నర్ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. నిజమా కాదా? మనందరం ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? మనం సంపాదించే డబ్బులు ఇచ్చి, మనం సుఖ ఇచ్చి, మనం మంచి ఇచ్చి, వాడిని పోషించి, వాడిని అన్నీ చేసి మనం రివర్స్ అయినప్పుడు వాడు ఏదో చేసే దూరం మన హిజ్రాలందరూ మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు చేయాలి? నమ్మకం లేదు. నిన్ను డబ్బడుతున్నాడు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎవరికైనా ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెద్దవాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, ఇద్దమ్మా అయ్యనని. మీరు పూసి పెట్టుకొని డబ్బు ఊరికే పెడతా ఉంటే తింటా ఉంటారు అబ్బాయిలు అన్నాక. కానీ దాన్ని మన హిజ్రా కమ్యూనిటీలో చాలా వరకు హాస్ని గారు ఉన్నప్పుడు చాలా వరకు భయపడ్డారు. మళ్ళీ అదే విధంగా ఏడొస్తారన్న ఉద్దేశంతో మేమేం చెప్తున్నాము అంటే, పార్ట్నర్ అన్న విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి దయచేసి. సెకండ్ ప్రైజ్ వచ్చి 25,000, లాస్ట్ ప్రైజ్ వచ్చి 10,000 మేము పెట్టుకున్నాము కమ్యూనిటీలో. అందుకని మా పిల్లలకి అట్లాంటివన్నీ చేసి మేము సమాజంలో మేము ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి అనే ముఖ్య ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ కలెక్టర్ గారితో కూడా మాకు ఒక మీటింగ్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఒకసారి మీకు ఆ రోజు వెళ్ళే రోజు మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్. సంతోషం. అందరూ పెట్టుకుంటేనే మీరు కూడా కొద్దిగా ఒక ఉత్సాహం, అంటే ఒక ఫ్యామిలీకి వచ్చి దూరంగా ఉండి మీ అందరితో మీరు కలిసి ఉండేటప్పుడు మీకు కూడా ఇది ఒక ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఆ రోజు మంచి కలర్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు కూడా అందంగా తయారీ, మీరు కూడా ఇట్లా మేము కూడా అంటే రోజు రెగ్యులర్ లైఫ్లో కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు అందరూ సంతోషంగా చేసుకోండి. మా వైపు నుంచి ఆ రోజు ఏమన్నా మీకు సపోర్ట్ కావాలంటే మేము పోలీసులు పంపిస్తాము. ఏమైనా ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉండేదానికి మేము కూడా తగు ఏర్పాట్లు చేస్తాం. వాటికి కూడా మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి, తప్పకుండా మేము కూడా మా సహాయం అందిస్తాం. థ్యాంక్ యూ సార్. మా పెద్దాం గారు దేవుళ్ళు మీరే మాకు అన్ని, మీరు తప్ప మాకు ఇంకో ప్రపంచం లేదు. అందరూ తల్లిదండ్రుల నుంచి వెలివేసి పడిన వాళ్ళమే, సమాజంలో వెలివేసిన వాళ్ళమే. మేము కమ్యూనిటీ కోసం అందరం ఏకమయ్యామే, కానీ అట్లాంటివి ఏం లేదు సార్. మీరు చెప్తున్నారు, ఎవరిని ఎవరు వెలేయలేదు. అవునా? మీ అందరిని ఎవ్వరు వెలేయలేదు. మీకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు అంతే. ఏదైనా కాబట్టి ఆ లైఫ్ని మనందరూ కూడా గడపాలి. చంపేసుకుంటేనో చచ్చిపోతేనే లేకపోతే ఇంకో విధంగా అని చెప్పి ఆ రోజు మీకు తెలియపరచు. అండి, నా పేరు వైష్ణవి, మాది నెల్లూరు. ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు మాకు అనకాపల్లిలో జరిగిన విషయానికి మరియు నెల్లూరులో జరిగిన విషయానికి, తాడేపల్లిలో యాసిడ్ జరిగిన విషయానికి, హిజ్రాల మీద దాడి జరిగిన విషయానికి ఈరోజు మాకు రూరల్ సిఐ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు ఎస్ఐ గారు వాళ్ళ బృందంతో మాకు ఒక మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. మా సాధక బాధకులన్నీ తెలుసుకొని మీరు ఎలా ఉండాలి, ఎలా ఇది చేయాలి, మీరు
అబ్బాయిల వల్ల ఎలా మోసపోతున్నారు అన్న విషయం గురించి మాకు సిఐ సారు మరియు ఎస్ఐల్ సార్లు వాళ్ళు మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఒక హిజ్రా 4 నెలల క్రితం హాసిని గారు హత్య జరిగిన తర్వాత అదే తాడేపల్లి కానీ అనకాపల్లి కానీ ఈ 2 క్రైమ్ విషయాలు వేరు, దీని క్రైమ్ విషయం వేరు. కానీ మేము మీడియా ముందు తెలియజేసుకోవడం ఏమనగా, ఒక హిజ్రాని దయచేసి ఎవరు ప్రేమించొద్దు, డబ్బు కోసం ఆశించొద్దు. మేము మీ జోలికి రావట్లేదు, మా జోలికి మీరు రావద్దు. ఎందుకు అనంటే మమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వంచి మా దగ్గర డబ్బు మంచి చెడ్డ అన్నీ చూసుకొని మాతో సుఖం అనుభవించి మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. దయచేసి మా హిజ్రాలకి మీడియా తరపున కూడా మా హిజ్రాలందరికి గడితే చెప్పడం ఏంటంటే, ఎవరు మోసపోకండి, ఒకరిని మోసం చేయొద్దు. మన బ్రతుకు మనం బతుక్కుందాం, మన జీవితం మనం గడుపుకుందాం. నమస్కారాలు. మాకు రోలర్ వేణు సార్ కానీ అలాగే ప్రసాద్ రెడ్డి సార్ గారు కానీ మాకు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఏమనంటే ట్రాన్స్జెండర్సు అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తల్లిదండ్రుల నుంచి కోల్పోయి ఉంటాము. వేరే వ్యక్తి మా లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీతోనే ఉంటాము, మీతోనే నివసిస్తాము అనే వ్యక్తుల్ని నమ్మొద్దు. ప్రేమ పేరుతో మిమ్మల్ని వంచిస్తారు, ప్రేమ పేరులో మీరు మోసపోతున్నారు. దయచేసి అలాంటి అఫైర్స్ పెట్టుకోవద్దు. మీరు మీ లైఫ్ని చక్కగా లీడ్ చేసుకోండి, సమాజంలో హ్యాపీగా బ్రతకండి అనే మంచి ఉద్దేశాల గురించి మాతో చర్చించారు. అలాగే మీరు సమాజంలో ఇంకా మంచి పనులు చేయాలి, సమాజంలో మీరు బాగా ముందుకెళ్ళాలి అనే విషయాల గురించి మోటివేషన్ చేశారు. దయచేసి మేము చెప్పేది ఒకటే, మా ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి ఎవరూ రావద్దు. మేము ఎవరి లైఫ్లోకి మేము వెళ్ళము, ఒకరిని మేము ఇబ్బంది పెట్టము, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మా లైఫ్ మమ్మల్ని లీడ్ చేసుకోండి. ప్రేమ విషయంతోనో లేదా ఇంకొక విషయంతోనో మమ్మల్ని బాధించి మమ్మల్ని దూరం చేసి, మా చాటి కమ్యూనిటీ వ్యక్తుల్ని దూరం చేసి మమ్మల్ని హింసలకి అహింసలకి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మీడియా మిత్రులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఏంటంటే జెండర్ అనే వ్యక్తి అంటే అదర్ పర్సన్ మమ్మల్ని ప్రేమ పేరుతో లేకపోతే వేరే విధంగా మమ్మల్ని వంచి చేయొద్దు. దయచేసి మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని సమాజంలో గుర్తించాలి, మేము సమాజంలో బ్రతకాలి. మమ్మల్ని దయచేసి మీ లైఫ్లోకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మమ్మల్ని హింసలకు గురి చేయొద్దు. దయచేసి మేము చెప్పాలనుకునేది ఇదే. నమస్కారం అండి, నా పేరు కావ్య. నేను నెల్లూరులో హిజ్రా కమ్యూనిటీ నాయకురాలని. ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ కారణం ఏంటంటే, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రూరల్ వేణు సారు, సిఏ గారు, డిఎస్పి ఘట్టంనేని శ్రీనివాస్ గారు ఆదేశాలతో ఈరోజు మాకు రూరల్గా బృందం వచ్చి మాకు మీటింగ్ కండక్ట్ చేస్తారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెల్లూరులో జరుగుతున్న అరాచకాల గురించి, అలాగే బయట తాడేపల్లిలో కానీ అనకాపల్లి జరుగుతున్న అరాచకాల్లో మా పెద్దవాళ్ళైన మయూరు గారు కానీ, దేవి గారు కానీ, సల్మా గారు కానీ, హయామమ్మ గారు కానీ, మా ప్రతి ఒక్కరూ, అలాగే మాకు ముందుండి ప్రతి ఒక్క అధికారి ఒక అసెంబ్లీలో కూడా మా గురించి చెడుగా కాకుండా మా గురించి పథకాలు తీసుకొస్తున్నా, మా గురించి మా దాంట్లో చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. మా ఇస్తే మేము కూడా దాంట్లో పనిచేస్తూ మేము కూడా సమాజంలో మంచిగా గౌరవంగా బతకాలని మేము కోరుకున్నాం. ఈ అవకాశం మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.